వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు సింధూస్ కబర్లు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుడ్ రెసిపీ మీ అందరి కోసం షేర్ చేయాలనుకుంటున్నాను. సో కొంచెం ట్రాఫిక్ సౌండ్స్ వినిపిస్తాయి, ప్లీజ్ ఇగ్నోర్, ఓకేనా? సో నేనైతే గార్లిక్ బ్రెడ్ చేయాలనుకుంటున్నాను. నాకు చాలా బాగా తినాలనిపిస్తుంది. సో కొంచెం లీజర్ టైం దొరికింది, సో అందుకని చేసుకుందామని వచ్చేసాను అనమాట. అమూల్ బటర్ తెచ్చుకున్నాను అండ్ చీజ్ స్లైసెస్. అన్నిటికంటే గార్లిక్ బ్రెడ్ అంటే మనకి ఏం కావాలి? బ్రెడ్ కావాలి కదా. బ్రెడ్ తెచ్చుకున్నాను అండ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఆరిగానో తీసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ చాలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నా, కనిపిస్తుంది కదా గార్లిక్, ఫ్రంట్ కెమెరా కదా, సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్, కొత్తిమీర. సో ఇవన్నీ ఒక దాంట్లోకి నేను బటర్ తీసుకున్నాను, నాకు సరిపడా బటర్ తీసుకున్నాను. సో మనం ఇప్పుడు ఈ బటర్ని మంచిగా ఇట్లా స్మాష్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్, ఎవరైనా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు కదా. సో మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే ఇంకెందుకు ఆలస్యం, తొందరగా చెప్పేసేయండి. చేద్దాం అనుకుంటున్నా, బట్ యాజ్ యూజువల్ షెడ్యూల్స్ వల్ల మీకు కుదరట్లేదు. సో అందరు అడుగుతున్నారు ఏంటి ఏమీ పెట్టట్లేదు పోస్ట్లు అని. సో వాళ్ళు అడుగుతున్నందుకైనా సరే చేసి పెడదామన్నా కూడా డ్యూ టు హెల్త్ ఇష్యూస్, హెక్టిక్ షెడ్యూల్స్ కుదరట్లేదు. సో బద్ధకం అని కూడా చెప్పొచ్చు, మెయిన్ థింగ్, ఓకేనా? సో మనకి యూట్యూబ్ వల్ల రెవెన్యూ వస్తుంది అని కాదు, ఏది కాదు, సింపుల్గా మీ అందరితో మాట్లాడడానికి, అంతే అనమాట. సో చూసారా, ఇలా వేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు మనము చాప్ చేసుకున్న మంచిగా గార్లిక్ బ్రెడ్ అంటేనే సో మనకి గార్లిక్ ఉండాలి. ఇది నాకు మా హస్బెండ్కి సరిపడా చేస్తున్నాను అనమాట. సో జోష్విక లేదు, సో అందుకని మాకు వరకే సరిపడా చేసుకుంటున్నా. ఆరిగానో, టేస్ట్కి సరిపడా ఆరిగానో అండి. ఎక్కువ ఆరిగానో వేసినా చేదు వస్తుంది, తెలిసిందే కదా మీ అందరికీ. చిల్లీ ఫ్లేక్స్, మనం కొంచెం ఘాటు తింటాం కదా, అందుకని చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువనే యాడ్ చేసుకున్నా. లాస్ట్లో కొత్తిమీర. సాల్ట్ యాడ్ చేయలేదు అనుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ బటర్లో ఏముంటుంది మనకి, సాల్ట్ కదా. సో ఇవన్నీ మిక్స్ చేసుకుని మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సో మనమైతే మిశ్రమాన్ని రెడీ చేసేసుకున్నాము గార్లిక్ బ్రెడ్కి. మనకి మెయిన్గా కావాల్సింది బ్రెడ్ కదా. సో బ్రెడ్ తీసేసుకుని మంచిగా ఈ గార్లిక్ని, నేను కొంచెం ఎక్కువ గార్లిక్ వేసుకున్నానండి, ఎందుకో తినాలనిపిస్తుంది. సో చాలా మంచిది కూడా, వెయిట్ లాస్ అంట గార్లిక్. కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటంటే వెయిట్ లాస్ చాలా బాగా యూజ్ అవుతుందంట గార్లిక్ బ్రెడ్ కూడా, ఓకేనా? దీనిపైన ఇప్పుడే మనకి చేత అయినట్లు తీసి పెట్టుకున్న చీజ్ స్లైస్ని ఇలా పెట్టేసుకుని మంచిగా పెనం మీద రోస్ట్ చేసేసుకుందాం. వచ్చేసేయండి మీరు కూడా, తిందురుగానే, తొందరగా రండి. సో చూసారా, మన గార్లిక్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. సో అందరు యూట్యూబర్స్ చూపించేటప్పుడు ఇప్పుడు వేడి నోట్లో పెట్టుకొని కాల్చుకోవాలని అంత ఆనందంగా లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చీజ్ మంచిగా మెల్ట్ అయ్యి, గార్లిక్ మంచిగా రోస్ట్ అయ్యి, స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. చూసారా, బాగుంది కదా. సో మీరు కూడా కావాలంటే ట్రై చేయండి అబ్బా, చాలా సింపుల్, కరెక్ట్గా 5 ఇంగ్రీడియంట్స్, అంతే కదా. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకేమన్నా కావాలన్నా కూడా అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సింధూస్ కబర్లు. థ్యాంక్ యూ.